50 ఏళ్ల కిందట ఉద్యమ స్ఫూర్తితో సాధించుకున్న విశాఖ ఉక్కును ఇప్పుడు పరాయి వ్యక్తుల చేతికి పోతోంది. ఆంధ్రుల హక్కును ప్రైవేట్ రంగానికి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 100% డిజిన్వెస్ట్మెంట్కు ప్రభుత్వం ఓకే చేసింది. జనవరి 27న కేబినెట్ కమిటీ లైన్ క్లియర్ చేసింది. ఆర్ఐఎన్ఎల్కు ఇక బిడ్లు పిలవటమే తరువాయిగా కనిపిస్తోంది. ఇక ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. జెండాలు పక్కన పెట్టి ఒకే ఎజెండాతో రోడ్లపైకి వచ్చారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలన్న కేంద్ర నిర్ణయంపై అన్ని వర్గాల్లోనూ ఇప్పుడు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇదే డిమాండ్తో విశాఖలో భారీ ర్యాలీ కూడా జరిగింది. కోరమన్నపాలెం జంక్షన్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఉద్యోగులు, కమ్యూనిస్ట్ నాయకులు, కార్యకర్తలు. ఇక ఈ ర్యాలీకి, ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ, టీడీపీ, సిపిఎం, సిపిఐ నేతలు పూర్తిగా మద్దతు ప్రకటించారు. అవసరమైతే పదవికి రాజీనామా చేస్తానంటున్నారు వైసీపీ ఎంపీలు. ప్రాణత్యాగానికైనా సిద్ధమంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. దీనిపై కేంద్రంతో మాట్లాడతానని చెప్పుకొచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమవీర్రాజు. మరోవైపు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదంటోంది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏమి నష్టాల్లో లేదు, ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశం తీసుకోవడం జరిగింది. అది పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కూర్చొని దాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకోవడానికి కూడా సిద్ధం అవుతాం. నేను పార్లమెంట్ లో కూడా పూర్తి స్థాయిలో మన వ్యతిరేకత తెలియజేస్తాం. అవసరమైతే రాజీనామా దేనికైనా సిద్ధం. ఇవాళ ఈ 25,000 ఎకరాలు సుమారు 2 లక్షల కోట్లు విలువ ఉంటది. పార్టీలకు అతీతంగా ఢిల్లీలో రైతు ఉద్యమం లాగా మన విశాఖ ప్రజలందరూ కూడా ఉద్యమం చేసి దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ప్రైవేటైజేషన్ అవడానికి వీలు లేదు. రాజీనామాకైనా సిద్ధమే, ప్రాణ త్యాగాలకైనా సిద్ధమే. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ వారికి అప్పచెప్తా ఉంటే దానికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్త పోరాటానికి సిద్ధమయ్యే పరిస్థితులు కల్పించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతో నెలల పర్యంతం ఉద్యమం కొనసాగింది. దాన్ని ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో దీనికి వ్యతిరేకంగా ఒక కార్యాచరణ కూడా ప్రకటించబోతా ఉన్నాం. ప్రత్యేక హోదా, విభజన హామీలు ఏ ఒక్కటే అమలు జరగకపోగా ఉన్నదాన్ని కూడా చెడగొట్టేదాని కోసం బీజేపీ పూనుకుంటుంది. అందరినీ కలుపుకొని బందా మరి ఇతరమైనటువంటి ఆందోళన పెద్ద కార్యక్రమం ఉంటుంది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు అందరూ సిద్ధమవుతున్నారు. అయితే ఏంటి ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాలు ఏంటి, ఎక్కడెక్కడ ఎందుకు ఈ ప్రైవేటీకరణ ప్రపోజల్స్ వచ్చినాయి ఒకసారి పరిశీలిద్దాం. కేంద్రం తాజాగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ప్రైవేట్ రంగ సంస్థల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను ప్రైవేట్ రంగానికి విక్రయించాలని 1,75,000 కోట్ల రూపాయలు సమీకరించాలని ఓవరాల్గా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించి 1,75,000 కోట్ల రూపాయలు సమీకరించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. 2 బ్యాంకులు, ఒక బీమా సంస్థలో వాటాలు విక్రయించాలని, బీమా సంస్థలు ప్రధానంగా ఎల్ఐసి నుంచి ఐపీఓ ద్వారా షేర్లు విక్రయించాలని, ఎయిర్ ఇండియాతో సహా ఆర్ఐఎన్ఎల్లో 100% డిజిన్వెస్ట్మెంట్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇక లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టార్గా ఈ విశాఖ స్టీల్ని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. 2017-18లో దాదాపు 1,369 కోట్ల రూపాయల నష్టం వస్తే 2019-20 సంవత్సరంలో 3,900 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని కేంద్రం చెప్తుంది. దీనిలో భాగంగానే ఇటీవల జనవరి 27వ తారీఖున 100% డిజిన్వెస్ట్మెంట్ చేయడానికి కేంద్ర కేబినెట్ ఎకనామిక్స్ అఫైర్స్ ఆమోదం పొందింది. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పూర్తి స్థాయిలో విక్రయించడానికి, ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధమైనట్లుగా కనిపిస్తుంది చాలా స్పష్టంగా. అయితే ఎంపీ సుజనా చౌదరి మాత్రం డిఫరెంట్గా చెప్తున్నారు. వైజాగ్లోనే స్టీల్ ప్లాంట్ ఉంటుంది, ఎక్కడికి తరలించే ప్రసక్తి లేదనేది ఆయన వాదన. అయితే మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం కోసమే ప్రైవేటీకరణ చేస్తున్నట్లుగా ఆయన చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ గురించి ఆందోళన అవసరం లేదని ఆయన చెప్పుకొస్తున్నారు. సురేష్ ప్రభు కూడా ఇట్లాంటి హామీనే ఇస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అదేదో అమ్మేస్తే అదేదో సరుకు తీసుకొని వేరే దేశానికో వేరే రాష్ట్రానికో తీసుకెళ్లేది కాదు. స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషను జరిగింది అక్కడే ఉంటుంది. ఆ రోజుల్లో ఏంటంటే 70sలో అప్పటికి ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి అంత పెట్టుబడులు రాలేవు కాబట్టి ప్రభుత్వం వచ్చింది. మనం ఆర్థిక విధానాలు, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దికి ఇలాంటి డెసిషన్స్ తప్పవు అనేది మా ఉద్దేశం. Privatization is a means of finding out how best we can again reward the shareholders, that is citizens of India, in terms of giving money back to them. So this is not selling anything that way, but it is actually ensuring that the shareholders of the public sector companies get properly rewarded either through dividend or through the sale of shares.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ చిన్న వస్తువేం కాదు, ఇక్కడి నుంచి వేరే ప్లేస్కు తీసుకెళ్ళడానికి తరలి వెళ్ళిపోదని అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ ఇప్పుడు ప్రైవేటు మయం కాబోతుంది. 20 సంవత్సరాలు కష్టించి నిర్మించుకున్న వైజాగ్ స్టీల్ 32 మంది త్యాగ ఫలితంతో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ ఇప్పుడు 40,000 మందికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల పరం కాబోతుంది. ప్రైవేటు వ్యక్తులకు పరం చేయాల్సినంత ఇబ్బంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు వస్తుంది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అనే నినాదానికి ఇంకా కాలం చెల్లినట్లయినా, ఆ నినాదం మరుగున పడిపోయినట్లయినా, ఆ నినాదం గురించి భవిష్యత్తులో ఇంకెవరూ మాట్లాడే ప్రసక్తి లేదా? ఉద్యమాలు ఎంతవరకు ప్రైవేటీకరణ ఆపగలిగే పరిస్థితి? ఈరోజు TV9 డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు విష్ణువర్ధన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి, చలసాని శ్రీనివాస్ ఉన్నారు ఆంధ్ర మేధావంతుల సంఘం నుంచి, వి లక్ష్మీనారాయణ ఉన్నారు మాజీ జాయింట్ డైరెక్టర్ CBI, అదేవిధంగా ఐజ్వరామయ్య ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు. మొదటగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, స్ట్రైట్గా మీ దగ్గర నుంచి మాట్లాడతాను. ఎందుకు 100% డిజిన్వెస్ట్మెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చేయాల్సిన పరిస్థితి వచ్చింది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే మీకు నచ్చట్లేదా, ఇష్టం లేదా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు ఉంటేనే అది సస్టైన్ అయిద్దని అనుకుంటున్నారా? 20 సంవత్సరాల కష్టాన్ని ఎందుకు ప్రైవేట్ పరం చేద్దాం అనుకుంటున్నారు? రజనీ గారు నమస్కారం, ప్యానల్లో ఉన్న అతిథులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ కొత్తగా ఏదో ఈ దేశంలో డిజిన్వెస్ట్మెంట్ అనేటువంటి పాలసీని తీసుకొచ్చినట్టు, లేకపోతే విశాఖ స్టీల్ను తరలించినట్లు కొంతమంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాం, విశాఖ స్టీల్ ఎక్కడికి వెళ్ళదు. విశాఖ స్టీల్ ఎక్కడికి వెళ్దని మాకు తెలుసు. ఎక్కడికి వెళ్దు, ఎక్కడ వెళ్తా అదేమో చిన్న ఆట వస్తువు కాదు, ఇది తీసుకెళ్లి వేరే దగ్గర పెట్టడానికి. స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది, కానీ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. రజనీకాంత్ గారు, ప్రైవేటీకరణ అనేటువంటిది లేదా ప్రైవేటీకరణ పేరుతోటి మార్పులు జరుగుతున్నది అనేటువంటిది ఈ రోజు ఏమన్నా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు. ఇది ప్రక్రియ గతంలో యూపీఏ ప్రభుత్వంలో జరిగింది. తర్వాత 100% డిజిన్వెస్ట్మెంట్, ఈ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. 100% డిజిన్వెస్ట్మెంట్ ఎందుకు? 100% ఇన్వెస్ట్మెంట్. ఇంకా రజనీకాంత్ గారు, భారతీయ జనతా పార్టీగా ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. విశాఖలో ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, లేదా విశాఖ ఉక్కుకు సంబంధించిన అంశంలో కానీ, లేదా ఉద్యమకారులకు కానీ 100% విశాఖ ఉక్కు విశాఖపట్నంలో ఏదైతే యథావతి స్థితి ఉందో ఆ రకంగా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ఒక బృందం ఢిల్లీలో మీరు జనాలకి చెవులో పూలు పెడుతున్నారా? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి. ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం మీరు అంతే ఉండండి. ఐజ్వరామయ్య గారు యాజ్ ఎ యూనియన్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీగా యూనియన్ నాయకులుగా కన్విన్స్ అవుతున్నారా బీజేపీ నాయకులు చేస్తున్న స్టేట్మెంట్ కి? రజనీకాంత్ గారు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. 100% భారతీయ జనతా పార్టీగా మేము చెప్తున్నాం, విశాఖలో ఉక్కు పరిశ్రమ ఉండడానికి మేము మా పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర అధ్యక్షుడు 14వ తేదీన భారత ప్రభుత్వాన్ని కలవబోతున్నాడు. 100% దాన్ని ఉండడానికి జరగదులే కానీ చర్చల దశలో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా అమరావతి ఉండాలని కూడా మీరు చాలా డెలిగేషన్స్ ఇట్లా చేశారు, ఏం వర్కౌట్ కావాలి, అలాంటి వల్ల ప్రయోజనం లేదు. మీరు ఐజ్వరామయ్య గారు, మీరు ఎంతవరకు కన్విన్స్ అవుతున్నారు? అక్కడే ప్లాంట్ ఉంటుంది, అక్కడే కదలదు కదా, ఇప్పుడు వరకు ప్రభుత్వ రంగ సంస్థ రేపు ప్రైవేట్ సంస్థగా ఉంటుంది, మీకు వచ్చిన నష్టం ఏంటి? స్టీల్ అక్కడే ప్రొడ్యూస్ అవుతుంది, కాకపోతే మేనేజ్మెంట్ ఒకళ్ళు పోయి ఇంకోళ్ళు వస్తారు, దీంట్లో మీరు ఇంత కంగారు పడాల్సిన అవసరం ఏం కనిపిస్తుంది అనే ఆర్గ్యుమెంట్కి సమాధానం. సరే, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఎవరో తీసుకొచ్చి పెట్టింది కాదు సార్. ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు 50 సంవత్సరాల చరిత్ర గల స్టీల్ ప్లాంటు. ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు పోరాటాలు చేసి విశాఖ ఉక్కు ఆంధ్రులకు అని చెప్పి 32 మంది ప్రాణత్యాగం చేసి వందలాది మంది టెక్నీషియన్స్ అధికారులు చనిపోతే ఓకే రామయ్య గారు, పాయింట్ ఏంటంటే అక్కడి నుంచి ప్రైవేట్ వాళ్ళు తరలించడం సాధ్యం కాదు, అది అందరికి విషయం తెలిసిందే. ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏంటి మీకు నష్టం? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి ప్రభుత్వం మనకి ఇచ్చింది 5,000 కోట్ల పెట్టుబడి. 5,000 కోట్ల పెట్టుబడికి 42,000 కోట్ల రూపాయలని డివిడెండ్ల రూపాన, పన్నుల రూపాన చెల్లించిన సంస్థ మాది. అందుకే మమ్మల్ని ప్రైవేటీకరణ చేస్తామంటారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 20,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 3.5 కోట్ల ఎకరా, మార్కెట్ విలువ ప్రకారం కనీసం 5 కోట్లు ఉంటుంది. అంటే ల్యాండ్ బ్యాంక్ ఖరీదే 1,00,000 కోట్లు ఉంటుంది. అందుక మీరు ప్రైవేటీకరణ చేస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. డైరెక్ట్గా
35,000 మందికి, ఇండైరెక్ట్గా 65,000 మందికి, 1,00,000 మందికి ఉపాధి కల్పించిన కర్మాగారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అందుకే మీరు ప్రైవేటీకరణ చేస్తారని అడుగుతా ఉన్నా. ఈ భారతదేశంలో ఏ ప్రైవేటు పారిశ్రామికవేత్త, ఏ ప్రైవేట్ స్టీల్ కంపెనీ, ఏ ఇతర కంపెనీ ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది, ఇంత రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చింది, ఇంత కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చింది? బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని ప్రైవేటు పారిశ్రామికవేత్తలు ఎగ్గొట్టిన లక్షల కోట్లు మీకే తెలుసు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మేము తీసుకున్న అప్పుల్ని అనాపైసలతో సుద్దా చక్కెర వడ్డీలతో బ్యాంకులు చెల్లించాం. విష్ణు గారు విన్నారు కదా, విష్ణువర్ధన్ గారు. కర్మాగారమైనా మీరు ప్రైవేటైజ్ చేస్తా ఉంటున్నారు. రజనీకాంత్ గారు విశాఖ ఒక్క నిమిషం, రజనీకాంత్ గారు ఒక్క నిమిషం వినండి. విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి సెంటిమెంట్ కానీ, విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఎవ్వరికి ఏ రకమైనటువంటి మాకు రెండో అభిప్రాయం లేదు. ఇప్పుడైతే ఎవరైతే యూనియన్లుగా మాట్లాడుతున్న అంశం కానీ, లేదా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్న వ్యక్తులు కానీ దీన్ని రాజకీయం చేయడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాం. విశాఖలో ఉక్కుకు సంబంధించిన విషయంలో మేమే స్పష్టంగా ఎవరు కలిచారు ఇప్పటిదాకా ఫైనాన్స్ మినిస్టర్ను? మా పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి బృందము, కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు, మాధవ్ ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్సీ, మా పార్టీకి సంబంధించిన సీఎం రమేష్ గారు ఫైనాన్స్ మినిస్టర్ను ఈ చర్చ ప్రారంభమైనటువంటి 10 గంటలను మేము కలిసాం. అంటే మా చిత్తశుద్ధి గురించి చెప్తున్నాం. కాబట్టి విశాఖ సంబంధించిన విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు ఏదో అక్కడ తరలిపోతుందని, ఉద్యోగులకు నష్టం జరుగుతుందని, అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్న తీరు ఏదైతుందో ఇది సరైనటువంటిది కాదు. వీళ్ళందరూ మాట్లాడాల్సింది ఏంటంటే 2017-18లో 1,368 కోట్ల రూపాయలు దానికి నష్టం వచ్చింది. 2019-20లోకి వచ్చేలకు 3,910 కోట్ల నష్టం వచ్చింది. ఈ రకంగా నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీకి సంబంధించిన విషయంలో అయినా కూడా విశాఖలో ఉక్కు పరిశ్రమ ఉండాలని భారతీయ జనతా పార్టీగా మేము కేంద్ర ప్రభుత్వానికి నష్టాలు వచ్చే కంపెనీల్ని ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుంటారు, ప్రభుత్వం దాన్ని మెయింటైన్ చేయలేకపోతుంది. మాట్లాడుతున్న వ్యక్తులు రజనీకాంత్ గారు ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తులు ఇప్పుడు ఈ రోజు ఒక ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీకి నేతలు. నేను వాళ్ళని అడుగుతున్నా, ఈరోజు డెల్టా పేపర్ మిల్లుకు బోధన్లో ఉన్నటువంటి మెట్టపల్లిలో, మెదక్లో దాదాపు 7 నిజాం సంబంధించినటువంటి జహీరాబాదు, లేకపోతే విశాఖపట్నంలో ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి మన బొబ్బిలి సీతానగరం లేదా మిర్యాలగూడలో దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలకు సంబంధించింది 40 కోట్లకు చంద్రబాబు నాయుడు గారు అమ్మేశారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని. 90 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఫ్యాక్టరీ అది. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు మనుషులు మాట్లాడతారు. ఆయనకు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు ఆ రోజు, యనమల రామకృష్ణుడు, ఆయన ఆర్థిక మంత్రి ఆ రోజు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా ఈ రోజు టీవీల ముందరకు వచ్చి బీజేపీని తిడుతున్నారు. కాబట్టి వీళ్ళు మాట్లాడడానికి నైతిక హక్కు లేదు. విశాఖ ఉక్కు సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్ గా ఖచ్చితంగా భారత ప్రభుత్వాన్ని కలుస్తాం, ఆర్థిక మంత్రిని కలుస్తాం. దానికి సంబంధించిన విషయంలో మా వంతు సహకారం. ఆపగలుగుతారా? ఏమన్నా ఆపడానికి కలుస్తారా, లేకపోతే ఈ ప్రజర్ని కంట్రోల్ చేయడానికి, సాటిస్ఫై చేయడానికి కలుస్తారా? కదా 1,00,000 కోట్ల ఆస్తులు అమ్మేసిన నిజాం షుగర్ను అమ్మేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉపన్యాసం చెప్తున్నాడు. ఆ రోజు మంత్రిగా క్యాబినెట్ లో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు విశాఖపట్నంలో ఉపన్యాసాలు చెప్తున్నాడు, ప్రాణత్యాగం చేస్తామని. ఇవంతా కూడా విశాఖలో ఉన్న ప్రజలు మోసగిచ్చడం కదా. మరి నిజాం షుగర్స్ అమ్మినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, చిత్తూరులో మిలిటరీ అమ్మినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన సంస్కరణకర్తగా చేసుకున్నప్పుడు రామయ్య గారు కానీ, వివి లక్ష్మీనారాయణ గారు కానీ, మేము కానీ ఎవరు ఇక్కడ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరండి. ఫస్ట్ పాయింట్, ఎవరైతే వాళ్ళు అమ్మారు, మేము అమ్మాం, వాళ్ళు చూసుకోమనండి. పార్టీలకు సంబంధించిన ఇష్యూ కాదు. వాళ్ళు ఒక్కటి చెప్తా ఉన్నా, ఇంతకుముందు చెప్పారు, ఇది కేవలం ఒక సంస్థగా భావించట్లేదు. ఇది మొత్తం ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ నుంచి, వరంగల్ నుంచి, అనంతపురం నుంచి, శ్రీకాకుళం నుంచి, విశాఖపట్నం నుంచి, నెల్లూరు వరకు ఆ రోజు అందరూ ఆత్మత్యాగం చేసి, ఎందుకని తెలుగు జాతి ఒక్కడే సాధించుకుంది. ఇంకొక ఫ్యాక్టరీతో దీన్ని కంపేర్ చేసే వాళ్ళకి అది మాటలు సిగ్గులేని మాటలు. ఇంకో ఫ్యాక్టరీ అయింది, ఇది ఫ్యాక్టరీ ఒకటని కాదండి, ఒక కర్మాగారం కాదు. ఆంధ్రులకి త్యాగం, రక్తం, స్వేదం ఆ ఫ్యాక్టరీలో దాని గురించి ఫస్ట్ మాట్లాడమనండి. పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే దాని నుంచి మాట్లాడతారు. 17, 18 మళ్ళీ 19, 20కి వెళ్ళిపోతారే. 18, 19లో 97 కోట్ల లాభం వచ్చింది, కనబట్టలేదా? ఏం మాట్లాడతారు? వన్ సైడ్. ఇంకోటి నేను మాట్లాడతాను, ఏం మీకు జిందాల వాడికి ఇస్తారు, లేదా టాటాకు ఉన్నాయి. రజనీకాంత్ గారు కొంతమంది అజెండాతో మాట్లాడేటప్పుడు సమాధానం చెప్పాల్సిన రజనీకాంత్ గారు, విశాఖ ఉప్పు ఆపగలిగే శక్తి బీజేపీ, విశాఖ ఉప్పు ఆపగలిగే శక్తి
మీరు మధ్య దయచేసి అలా మాట్లాడకూడదు. రన్నింగ్ కాబట్టి చేస్తే భారతీయ జనతా పార్టీ మేము ఫస్ట్ పోయి మాట్లాడాం, వీళ్ళందరూ టీవీలో మాట్లాడుతున్నారు. ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి దయచేసి కొంచెం బీజేపీ గురించి కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నా. మేము ఈ రోజు విశాఖ గురించి ఇవాళ ఆంధ్రుల గురించి మాట్లాడుతున్నా, తెలుగు జాతి గురించి మాట్లాడుతున్నా, తెలుగు జాతి త్యాగం గురించి మాట్లాడుతున్నా. మీరు పార్టీ గురించి వన్ బై వన్ విష్ణు గారు ఒక నిమిషం. చలసాని గారు మీరు మాట్లాడండి. విష్ణు గారు ఒక నిమిషం. వెక్కిరింపుగా ఉందా వాళ్ళ జాతి కోసం? దయచేసి వారిని ఆపండి. రజనీకాంత్ గారు ఏం మాట్లాడుతున్నారు ఆయన ఇక్కడ? నేను మాట్లాడాలి ఏంటి? రన్నింగ్ కామెంటరీ ఏంటండి? చలసాని గారు మీ పాయింట్ ఏంటి? ఓకే కాదండి, ఏంటి ఆయన మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడారు ఇక్కడ? క్యారియన్. ఇప్పుడు మీ పాయింట్ ఏంటి చెప్పండి. రన్నింగ్ కామెంటరీ నేను ఒకటే చెప్తున్నానండి, ధైర్యం ఉంటే. నేను మధ్యలో ప్రాఫిట్ వచ్చింది మానేశారు, వాళ్ళ క్యాప్టివ్ మైన్స్ కేటాయించి చూడమనండి. సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు లాభం తీసుకొస్తుంది. ఈ డిసెంబర్ నెలలో ఉత్పత్తి చేసిన దానికి అమ్మితే 220 కోట్ల రూపాయలు లాభం వచ్చిన అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే 50,000 రూపాయలు ఉంది. ఇవాళ నేను కావాల్సిన పాయింట్ ఏంటంటే ప్రైవేటైజేషన్ వల్ల వచ్చే నష్టం ఏంటి? దేశంలో ప్రైవేట్ రంగం ఎంతగా విస్తరించింది, దేశంలో ప్రైవేట్ రంగం ఎంతగా విస్తరించింది. మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయటం వల్ల వచ్చే నష్టం ఏంటో చెప్పండి. నష్టం కూడా చెప్తా. ఎస్ రైట్ వైజ్ చెప్తాను మీకు. దయచేసి హిందుస్థాన్ జింక్ ఉంది కదా, ఉద్యోగాలు ఎలా పోతాయో, అక్కడ ఎలా ఇండస్ట్రీస్ మూసేస్తారో, ఎంత దుర్మార్గంగా ప్రైవేట్ వ్యక్తులు వ్యవహరిస్తారో చెప్తా నేను. రజనీకాంత్ గారికి వినపడుతుంది కదా? వినిపిస్తుంది. కమాన్ తొందరగా చెప్పండి. నేను చెప్తాను ఈ పాయింట్. ఎంత చక్కటి కోటింగ్ కొడతారో ప్రజల విశాఖపట్నం నడిపడిన ఏ వ్యక్తిని అడిగినా చెప్తాడు. ఇంకా దేశంలో మిగతా సంస్థల దగ్గరికి ఎందుకు? ఒకటి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఇండియన్ మెటల్ కార్పొరేషన్ ఇన్కార్పొరేట్ అయింది. దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. దాని తర్వాత విజయ్ మాల్యా గారు టేక్ ఓవర్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు వేదాంత, ఈ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న వేదాంత వాళ్ళు టేక్ ఓవర్ చేసి 2012లో మూసేసి ఆ సంస్థని 5,000 కోట్ల రూపాయలకు అమ్మకానికి పెట్టి ఇవాళ సీపోర్ట్ లో 1200 ఎకరాలు కావాలని వాడుతా ఉన్నారు. ఇవాళ ఉద్యోగాలు పోయినాయి, ఇక్కడ మూసేశారు. రా మెటల్ దూరం అయిందంటే కానీ కాకినాడ దగ్గర అవుతుందా రాజస్థాన్ నుంచి? ఏం మాట్లాడుతున్నారండి? ఇవాళ నెమ్మదిగా ఇప్పుడు చేయకపోవచ్చు, నెమ్మదిగా దాన్ని చంపేసి తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తున్నారు. నిలబెట్టాలంటే చంపేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? చంపేస్తే ఏమొస్తుంది కేంద్ర ప్రభుత్వానికి? ఇవాళ లాభం తీసుకొచ్చే మీరు వేగ్గా కామెంట్ చేయడం ఓకే, చంపేస్తే ఏమొస్తుంది ఉండాలి. ఇది మాత్రం నెమ్మది. ఇవాళ తరలించకపోవచ్చు. సుజనా చౌదరి గారు మాట్లాడుతున్నారు, ఇవాళ తరలించకపోవచ్చు. ఏం హిందుస్థాన్ జింక్ మీరు ఆపగలిగారా? ఆ ఉద్యోగాలను ఆపగలిగారా? ఎన్ని ఇండస్ట్రీస్ ఇలా నాశనం అయిపోయినాయండి? ఎంతమంది ఇలా చేయబోతున్నాం? 10 ఏళ్ల తర్వాత చాలా ఆవేదన బాధాకరం కూడా. ఇది చెప్పండి రజనీకాంత్ గారు వింటున్నా. నా వాయిస్ ఇప్పుడు దాకా రాలేదు, ఒక అవకాశం ఇవ్వండి. చెప్పండి రజనీకాంత్ గారు. చెప్పండి క్విక్గా చెప్పండి. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు చేయాలనుకుంటా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, సోము వీర్రాజు గారా, మోడీ గారా పక్కన పెట్టండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 5,000 కోట్ల పెట్టుబడి మీరు ఇస్తే 42,000 కోట్ల రూపాయలు మేము తిరిగి ఇచ్చాం. 1, 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నాం. 3, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూముల విలువ 1,00,000 కోట్ల పైన, మిషనరీ అసెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాల్యూ ఇంకో 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్ల విలువ కలిగినటువంటి ఈ కంపెనీని కుట్ర చేసి మీరు అమ్మాలనుకుంటా ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు అందరూ పోరాడుతూ వచ్చిన కర్మాగారం ఇది ప్రభుత్వ రంగ కర్మాగారం. ఎస్ఆర్ కానీ, భూషణ్ కానీ, మెట్రోలు కానీ ఎంతమంది 1,000 కోట్ల రూపాయల బ్యాంకులకు ఎగ్గొట్టారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ₹1 అయినా బ్యాంక్ ఎగ్గొట్టిందని మీరు చెప్పగలరా? లేదే. ఎందుకు అమ్మాలనుకుంటా ఉన్నారు మీరు? నష్టం వచ్చింది అంటే 2017-18లో 1,300 కోట్లు, 19-20లో 3,000, ఆల్మోస్ట్ 4,000 కోట్లు. ఓకే రజనీకాంత్ గారు, ఆయన చెప్పే దాని ప్రకారం లాస్ వచ్చింది. నితిన్ గడ్కరీ గారు జనవరిలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ప్రైవేటు పారిశ్రామికవేత్తలను తీసుకొని, బిల్డర్లను తీసుకొని, కాంట్రాక్టులను తీసుకొని స్టీల్ రేట్ల మీద నేను మాట్లాడుతుందని చెప్పించిన స్టేట్మెంట్కి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిసెంబర్లో 2,125 కోట్లు వ్యాపారం చేస్తే నితిన్ గడ్కరీ గారి స్టేట్మెంట్ వల్ల వ్యాపారం ఆగిపోయి 1,400 కోట్ల స్టేట్మెంట్ చేసింది. ఎందువల్ల
ఒక మినిస్టర్ గారు మాట్లాడే బాధ్యత లేకుండా మాట్లాడితే 700 కోట్ల రూపాయలు పడిపోయింది వ్యాపారం. రామయ్య గారు, ఐజీ రామయ్య గారు, మీరు దానికి సమాధానం మీకు ఒక చెప్తారా? ఎంప్లాయీ యూనియన్ గా చెప్పండి, ఇప్పుడు మీకు అది గవర్నమెంట్ సెక్టార్ లో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఇప్పటి వరకు వచ్చినాయి ఏంటి, రేపు ప్రైవేట్ పరం చేయడం వల్ల మీకు వచ్చే లాస్ ఏంటి, ఇమీడియట్ గా వచ్చే నష్టం ఏంటి, ప్రైవేటైజేషన్ లో ఇంకా కాంపిటేటివ్ స్పిరిట్ పెరగదని గ్యారంటీ ఏంటి, ప్రొడక్షన్ ఇంకా పెంచడానికి ఏంటి, ఇంకా ప్రొఫెషనలిజం ఇంకా పెంచడానికి గ్యారంటీ ఏమైనా ఉందా, లేదంటే మీకు ఉద్యోగాల భద్రతకు సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఏం ప్రాబ్లం మీకు? రజనీకాంత్ గారు, ఉద్యోగ భద్రత కోసం నేను మాట్లాడట్లేదు. భద్రత పక్కన పెట్టండి. ఇది దేశం తాలూకు ప్రజల తాలూకు ఆస్తి. దీన్ని పట్టుకెళ్ళి ఆదానీకో అంబానీకో టాటాకి ఇస్తానంటే మేము ఒప్పుకోం. రెండోది, హిందుస్థాన్ జింక్ మా పక్కనే ఉంది 350 ఎకరాలు. ఇందాక ఆయన పెద్ద ఆయన చెప్పారు ఎవరో 350 ఎకరాలు శ్మశానం కింద ఉంది ఇవాళ అక్కడ శ్మశానం. కెన్ యు సీ ఇట్? ఎందువలన ఆ శ్మశానాన్ని ఈరోజు వేదాంతగా అమ్మారు ఇదే గవర్నమెంట్. ఈరోజు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, కంపెనీ ఎక్కడ ఉంది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఈరోజు అదే కాబోతా ఉంది. దాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు తీసుకొచ్చి పెట్టలా, పోరాటాలతో పెట్టారు. పోరాటాలతో వచ్చింది, దాన్ని కాపాడుకుంటాం. ఆయన అప్పులు అని చెప్తా ఉన్నాడు. అప్పులు మావి ఉన్నాయి, కరెక్టే. అప్పులు మీ వల్ల వచ్చినాయి, మా వల్ల కాదు. గన్లు మీరు ఎందుకు ఇవ్వలేదు? టాటాకి ఎందుకు ఇచ్చారు? మిట్టల్కి ఎందుకు ఇచ్చారు? ఎస్ఆర్కి ఎందుకు ఇచ్చారు? ఆదానికి ఎందుకు ఇచ్చారు? చెప్పండి సమాధానం. లేకపోయినా మీరు రూపాయి ఇవ్వకపోయినా లాస్ట్ ఇయర్ 3,900 కోట్లు లాస్ వచ్చిందా? కరెక్టే. మీరు రూపాయి ఇచ్చారా? అంతకుముందు లాస్ వచ్చింది, మీరు రూపాయి ఇచ్చారా? ఇవ్వలేదు. మా సొంత కాళ్ళ మీద మేము ముందు సంవత్సరం లాభం వచ్చింది 18-9 అంతకుముందు సంవత్సరం లాభం వచ్చిందండి. ఎప్పుడు వచ్చినా 97 కోట్లు లాభం వచ్చింది, అది మాత్రం మిస్ అయిపోతున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పండి మీ కారణం. లాస్ట్ 25 years లో ఈ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం నుంచి అయినా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1 రూపాయి ఇచ్చారా? లాస్ట్ 25 years. నాట్ ఓన్లీ ఈ ప్రభుత్వం కాదు, 25 సంవత్సరాలు 1 రూపాయి ఇవ్వలేదు. అకౌంట్ చూపించడం మాత్రమే మీరు చేసేది. మొత్తం ఇక్కడే కష్టపడతా ఉన్నారు, ఇక్కడే ఇబ్బంది పడతా ఉన్నారు. జీతాలు ఉన్నా లేకపోయినా, కంపెనీ బాగున్నా, అప్పులు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. స్టీల్ ఇండస్ట్రీ సైకిలిక్, ఓసారి లాభం వస్తుంది, ఓసారి లాస్ వస్తుంది. అయినప్పటికీ కూడా కంపెనీ నిలబెడతా ఉన్నాం. ఈ రోజు 2 లక్షల కోట్ల కంపెనీ మీరు ఎందుకు అమ్మాలనుకుంటా ఉన్నారు? దాన్ని ఖండం చేయండి. ఆన్సర్ తెలుసుకుందాం. ఒకసారి లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీనారాయణ గారు, ఓకే, మీకు బోత్ సైడ్స్ నుంచి ఒపీనియన్స్ వింటున్నారు. కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ 100% డిజిన్వెస్ట్మెంట్ వైపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరే, రిప్రజెంటేషన్ ఆంధ్ర బీజేపీ వాళ్ళు చేస్తా ఉంటున్నారు, అది అవుద్దో లేదో గ్యారంటీ లేదు. చాలా విషయాలు అట్లా పెండింగ్ పడిపోతున్న విషయాలు కూడా గత హిస్టరీ మనకి కనిపిస్తుంది. ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీ అబ్జర్వేషన్లో, మీ స్టడీలో ఇది ప్రైవేటైజేషన్ వల్ల అంత భయంకరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కార్మికులకు కానీ, లేకపోతే వ్యవస్థకు కానీ, వైజాగ్ కానీ? నాకు ఒక 2 నిమిషాలు సమయం అండి, కట్ చేయదండి. బేసిక్ గా లాభాల్లో ఉన్న కంపెనీ నష్టాల్లోకి ఎందుకు వెళ్ళింది అన్నది మనం మొదటిగా ఆలోచించాల్సిన విషయం. యాక్చువల్ గా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అంటే దానికి క్యాప్టివ్ మైన్స్ కూడా ఉంటాయి. కానీ RINL లో ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు NMDC నుంచి వాళ్ళు ఐరన్ ఓర్ కొనుక్కుంటూ వచ్చారు. NMDC కూడా మొదట్లో వాళ్ళకి ఎంత ఇవి ఖర్చు అవుతుందో అంత ఖర్చులో అదే రేట్లో వీళ్ళకి ఇచ్చేవాడు. కానీ NMDCలో ఏమైందంటే కొన్ని సంవత్సరాల తర్వాత 31.5% స్టేక్ అందులో అమ్మడం వల్ల NMDC కూడా వ్యాపార రంగంలో దిగిపోయింది డైరెక్ట్ గా. అప్పుడు ఏంటంటే సడన్ గా వాళ్ళు రేట్లు పెంచారు. అప్పుడు ఏమైందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ప్రతి టన్ను స్టీల్ కి వాళ్ళు 5,000 నుంచి ఎక్స్ట్రా కాస్ట్ అవడం మొదలుపెట్టింది అప్పటి నుంచి. అందువల్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఏదైతే ఉందో ఇది నష్టాల్లోకి రావడం జరిగింది. ఇది మొదట మనం గమనించాల్సింది. అంటే సింపుల్ గా మనము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మళ్ళా లాభాల్లోకి తీసుకురావాలంటే ఇందాక చలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాళ్లకు క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. అది చేయొచ్చు, చాలా సులభం. ఎందుకంటే మీరు చూసుకుంటే సెయిల్ వాళ్ళు తర్వాత NMDC కలిసి గోవాలో ఆల్మోస్ట్ 200 సంవత్సరాలకు కావాల్సిన ఐరన్ ఓర్ మైన్స్ వాళ్ళకు దొరికాయి. అందులో కొంత భాగాన్ని గనుక మనం ఇక్కడ అలాట్ చేయగలిగితే RINL కి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి, ఆటోమేటిక్ గా అది అవుతుంది. రెండవది నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు మెర్జర్స్ చేస్తున్నారు. ఇప్పుడు బ్యాంక్స్ లో కూడా మనం మెర్జర్స్ చూసాం. తర్వాత వచ్చేసి మొన్న IOCL ONGC HPCL లో మర్జర్ అయింది. తర్వాత రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఫైనాన్షియల్, ఈ 2 అయ్యాయి. కాబట్టి ఇవన్నీ మనం చూసుకొని వైనాట్ ఒక జైంట్ స్టీల్ అని ఒక కన్సార్షియం ఎందుకు పెట్టకూడదు అన్నది కూడా ఒక సజెషన్. అంటే సెయిల్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, NMDC, తర్వాత కుదిరేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ అని ఉంది. ఈ 4టిని గనక ఒక జైంట్ స్టీల్ అన్నది ఒక మెగా కంపెనీ పెట్టగలిగితే, దీనికి ప్రధానంగా నేను ఎందుకు చెప్తున్నానంటే
ఈ ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ అని 2017వ సంవత్సరంలో అనౌన్స్ చేసింది. దీన్ని బట్టి వాళ్ళు చెప్పడం ఏంటంటే 2030వ సంవత్సరానికి భారతదేశంలో 300 మిలియన్ టన్నుల స్టీల్ మనం ప్రొడ్యూస్ చేయాలి. ప్రస్తుతం మనం భారతదేశంలో ప్రొడ్యూస్ చేసిన స్టీల్ 108 మిలియన్ టన్, అది 300కి తీసుకువెళ్ళాలి. అంటే మొత్తం ప్రైవేట్కి మనం ఇచ్చి చేయలేము. ఇది ఇటువంటి కన్సార్షియం గనక మనం ఒకటి ఏర్పాటు చేయగలిగితే అదొక వ్యవస్థ. తర్వాత మీరు చూస్తే బస్తర్ జిల్లాలో ఎన్ఎండిసి వాళ్ళు నగర్నార్ అనే ప్రాంతంలో వాళ్ళు ఒక 3 మిలియన్ టన్స్ యొక్క స్టీల్ ప్లాంట్ ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని కూడా ప్రైవేటైజ్ చేద్దామని చెప్పి, ఎందుకంటే అక్కడ నక్సల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి దాన్ని ప్రైవేటైజ్ చేద్దాం అంటున్నారు. కానీ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏముందంటే మేము తీసుకుంటాం ఆ కంపెనీ, మేము నడుపుతాం అని ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ చేయడం వల్ల అది అలా ఉంది. కాబట్టి ఇంకొక ఆల్టర్నేటివ్ మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈ స్టీల్ ప్లాంట్ ని ఎందుకు తీసుకోకూడదు? ఇది ఆప్షన్స్ నేను ఇచ్చేది. మీరు అన్నారు ప్రైవేటీకరణ అవుతే ఏమవుతుంది అని. ప్రైవేటీకరణ అయినప్పుడు కూడా వాళ్ళు కూడా మైన్స్ కోసం ఎక్కడో చోట వెళ్లాల్సిందే, కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది. తర్వాత దాని నుంచి లాభాల్లోకి మార్చడానికి సింపుల్ గా ప్రైవేట్ వాళ్ళు చేసేది ఏంటంటే ఉద్యోగులను తగ్గించేస్తారు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని వాళ్ళు పెంచుకోవడం మొదలు పెడతారు. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మిగతా ఈ పెన్షన్లు కానీ మిగతా స్కేల్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు రేట్లు తగ్గించడానికి ఉన్న వాళ్ళందరినీ తొలగించేసి అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టుకుంటారు. సుమారు 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ రేపు కొంతమందికి మాత్రమే కల్పిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయిన ఇష్యూస్ అన్నమాట. కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేసుకొని దీనికి సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ లేకుంటే మీరు వెళ్ళిపోండి డిస్ఇన్వెస్ట్మెంట్ కి, నో ప్రాబ్లం. వెన్ దెర్ ఇస్ అ సొల్యూషన్, ఇది అందరూ కలిసి ఇందాక మాట్లాడినట్టు అందరం కలిసి తెచ్చుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాబట్టి సొల్యూషన్ ఉన్నప్పుడు సొల్యూషన్ దిశగా వెళ్ళాలి, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలన్నది నేను చెప్తున్న విషయం. విష్ణువర్ధన్ గారు, ఇప్పుడు జేడీ గారు చెప్పినటువంటి విషయం కానీ లేకపోతే మన అయోధ్య గారు చెప్పినటువంటి విషయంలో భారత ప్రభుత్వము ఒక ప్రాథమిక దశలో ఒక చర్చను ప్రారంభం చేసింది. చర్చ కాదు, ఈ దేశంలో వచ్చినటువంటి అనేక రిఫార్మ్స్ లో భాగంగా విశాఖ స్టీల్ అనేటువంటి కూడా ఒక్క నిమిషం చర్చ కాదు, ఆల్రెడీ క్లియర్ అయింది. ఒక్క నిమిషం, డిస్ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన మొత్తం క్యాబినెట్ సబ్ కమిటీ క్లియర్ చేసింది. పిఎస్యూస్ ఈ దేశంలో ఒక్క నిమిషం పిఎస్యూస్ ఈ దేశంలో నష్టాలు వస్తున్నటువంటి సంస్థలకు సంబంధించి ఉదాహరణకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దానికంటే ముందు ఒక క్లారిటీ చెప్పి నేను వివరణిస్తాను రజనీకాంత్ గారు. భారతీయ జనతా పార్టీ ఇన్ ప్రిన్సిపల్ విశాఖలో ఉక్కు పరిశ్రమ ఉండాలని, భారతీయ జనతా పార్టీకి విశాఖ పరిశ్రమలో ఉక్కు పరిశ్రమ ఉండడానికి దానికి సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీగా మాకు ఎటువంటి భేషజ లేవు. ఈ సందర్భంగా ఒక స్టేట్మెంట్ మీరు ఇన్ ప్రిన్సిపల్ గా అమరావతిలో క్యాపిటల్ ఓడటానికి మీరు ఇన్ ప్రిన్సిపల్ గా ఓకే, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ పరంగా అక్కడే ఉంచడానికి మీరు ఇన్ ప్రిన్సిపల్ ఓకే, ఆ తర్వాత మీరు కర్నూలు న్యాయ రాజధాని తరలించడానికి ఇన్ ప్రిన్సిపల్ ఓకే. మీరు ఇక్కడ మల్టీ డైరెక్షన్ లో ఉంటే మీ విధానాలు ఎవరికి అర్థం కావు. ఒక్క నిమిషం నా ఆన్సర్ ఏనండి. అయోధ్య గారు ఒక్క నిమిషం, అయోధ్యరామ గారు వస్తాను, ఒక్క నిమిషం. అయోధ్యరామ గారు సార్, ఆయన ఇన్ ప్రిన్సిపల్ బీజేపీ దీనికి వ్యతిరేకమని చెప్తా ఉన్నారు. కానీ నేను మీ టీవీ 9లో 4 గంటల బులెటిన్లో చూశాను, సుజనా చౌదరి గారు మాట్లాడుతూ బీజేపీ ఎంపీ, నేను రాజకీయాల కోసం మాట్లాడట్లా కానీ మా స్టీల్ ప్లాంట్ కోసం ఆయన మాట్లాడుతూ ఏం చెప్పారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది, అది ప్రభుత్వ రంగమా ప్రైవేట్ రంగమా తెలియదు. 1970s ప్రైవేటు పారిశ్రామికవేత్తలకి పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేవు కాబట్టి ప్రభుత్వం పెట్టింది. 2021లో ప్రైవేట్ పారిశ్రామికవేత్తల డబ్బులు పోగుపడినాయి కాబట్టి కొనుక్కుంటారు కాబట్టి అమ్మేస్తుంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ కి డబ్బులు తేవడం కోసమే మేము అమ్ముతున్నాం అని చెప్పి ఆయన చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి? ఆయనకి స్టీల్ బిజినెస్ ఉంది, క్లారిటీతో మాట్లాడారు. సంబంధం ఉందా? విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పండి సార్ సమాధానం. రజనీకాంత్ గారు నా ఒక్క నిమిషం అవకాశం, నన్ను ఒక్క నిమిషం అవకాశం ఏంటి రజనీకాంత్ గారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన జేడీ గారు ఏదైతే సొల్యూషన్ చెప్పారో దీనికి సంబంధించిన విషయంలో ఒక ప్రతిపాదన సంబంధించిన విషయంలో భారత ప్రభుత్వం దృష్టికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీగా లేదా ఈ రాష్ట్ర పౌరులుగా మేము 100% ప్రభుత్వం దృష్టికి వెళ్తాం. రెండో విషయం ఒకటి చెప్తున్నాను, ప్రామిస్ చేస్తారా? ఇవన్నీ వద్దు, ప్రామిస్ చేస్తారా? అక్కడ యూనియన్ నాయకుడు ఉన్నాడు, హైదరాబాద్కి ప్రామిస్ చేసి చెప్పగలుగుతారు ఆపుతాం, సిన్సియర్ గా మాకు ఎఫర్ట్ చేస్తాం,
ఆపగలిగిన శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయి. రజనీకాంత్ లేదంటే సుజనా చౌదరి చెప్పినట్టు చెప్తారు ఆ ప్లాంట్ అక్కడే ఉంటుంది, ఎవరు నడిపితే మీకెందుకు, మీ ఉద్యోగం మీరు చేసుకోండి అని. రజనీకాంత్ గారు మీరు ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు కొంతమంది ఇల్లు తగలబెట్టి మేము ఆ మంటను కాల్చుకుంటాం అనేటువంటి వాళ్ళకి నేనేం చేయలేను. మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం స్పష్టంగా, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించి, అక్కడ ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి, ఆంధ్ర ప్రజల విశాఖ సెంటిమెంట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉక్కు పరిశ్రమ ఏదందో దీని వరకు ఒక రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో మా ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఒక ప్రతిపాదన లేకపోతే చర్చ జరుగుతున్న సందర్భంలో ఓపెన్గా మేము బయటకు వచ్చి ఫైనాన్స్ మినిస్టర్ని కలిసి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు కలిశారంటే కొంతమంది ఏజెంట్లు ఏదో బీజేపీది మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది బీజేపీ? మేము ఏజెంట్లుగా మాట్లాడడం లేదు, ఆంధ్రప్రదేశ్ ఏజెంట్గా మాట్లాడుతున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఏజెంట్లుగా మాట్లాడుతున్నాం. ఈ పరిశ్రమ సంబంధించిన విషయంలో చర్చ ప్రారంభమైంది, లేదా కేబినెట్లో చర్చ ప్రారంభమైంది, నష్టాలు ఉన్నాయని ఒక చర్చ జరుగుతుంది, ఉద్యోగుల భద్రత గురించి చర్చ జరుగుతుంది. మేము దీని గురించి మేము సహకరిస్తామంటే దాన్ని రాజకీయ కోణంలో ఏజెంట్లుగా మాట్లాడితే మేమేం చేయగలుగుతాం? మేము సహకరించకపోతే లేకపోతే విశాఖ పరిశ్రమకు సంబంధించి ఉండకూడదని మేము అనుకుంటుంటే లేకపోతే అది కరెక్ట్ అన్నటువంటి మాట్లాడుతుందని మాట్లాడాలి. కానీ ఏం తప్పుంది? మేము ఈ రోజు విశాఖ ఉక్కు సంబంధించిన లెక్కలు చెప్పాను, ఇది మన రాష్ట్ర ఆస్తి, చెప్పాను, ఇది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ఆస్తిని కాపాడుకోవడం కోసం మీరు చెప్పే మాటలు ఏమిటి? డ్రామాలు కాదు, వాస్తవం చెప్పండి. అయోధ్య గారు పార్టీలు పక్కన పెట్టండి. రజనీకాంత్ గారు పార్టీలు పక్కన పెడదాం. 2019 నవంబర్ ఆనరబుల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎటువంటి జాయింట్ వెంచర్ చేయు, ఎటువంటి ప్రైవేటీకరణ చేయమని చెప్పారు. అదే టైంలో రెడ్డి గారు చెప్పేటువంటి మాధవ్ గారు కూడా వచ్చి కలిసి మాట్లాడారు. వెళ్ళిన తర్వాత లాస్ట్ ఇయర్ జూన్లో కరోనా టైంలో ఒక పోస్కో, దక్షిణ కొరియా చెందిన పోస్కో కంపెనీతో ఎంఓయూ చేశారు ఈ ప్రభుత్వం. మీరు కాదనగలరా? ఎందుకు చేశారు ఎంఓయూ? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనగాడుగా 3.2 మిలియన్ టన్ నుంచి 6.3 మిలియన్ టన్, 6.3 నుంచి 7.3 మిలియన్ టన్, ₹1 ప్రభుత్వం ఇవ్వకుండా 18,000 కోట్ల రూపాయలు సొంత డబ్బులతో ఏకైక కర్మాగారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. రజనీకాంత్ గారు ఇప్పుడు మనం క్యాప్టివ్ మైనింగ్స్ ఇవ్వాల RINL అనేటువంటిది చెప్పారు. RINL ఈరోజు ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా, జేడీ గారికి కూడా తెలుసు. మనం కాంపిటేటివ్ బిడ్డింగ్లోకి వెళ్ళాలా. ఈ దేశంలో మేము కాంగ్రెస్ పార్టీ మాదిరి మైనింగ్ కుంభకోణాలు చేసేసి కొంతమంది చేతులకు ఇచ్చేటువంటి మేము పనిచేయలేదే, ఓపెన్ యాక్షన్లో పెట్టాం. ఈరోజు విశాఖ స్టీల్ కూడా ఏం చేయాల్సి ఉంటుంది? వెళ్ళి కాంపిటేటివ్ పార్టిసిపేషన్ చేయాల్సి వస్తుంది. ఇది పాలసీ కదా ఈ దేశంలో. మరి ఏ రకంగా ఇవ్వగలుగుతారు? దానికి ఏ రకంగా అలాట్మెంట్లు ఇవ్వగలుగుతారు? క్యాపిటివ్ మైనింగ్ ఏ రకంగా ఇవ్వగలుగుతారు చెప్పమని చెప్పండి. కాబట్టి శ్రీనివాస్ గారు, మీరు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించే వాళ్ళు మీలాంటి వాళ్ళంతా ఏజెంట్లుగా మాట్లాడుతున్నారా? నెంబర్ 3, ప్రపంచం అంతా ఒక రకంగా వెళ్తుంటే మనం మాత్రం ఇంకో రకంగా వెళ్ళాలి అని అనుకుంటాం. ప్రైవేటైజేషన్ ప్రపంచవ్యాప్తంగా మారుతుంది. గతంలో సరళీకృత ఆర్థిక విధానాల సందర్భంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అబ్జెక్షన్ వచ్చింది, కానీ దేశంలో చాలామందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. అలానే స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు అక్కడ జింక్ ఫ్యాక్టరీనో ఇంకో ఫ్యాక్టరీనో అలా మారిపోతుందని ఎందుకు నెగిటివ్ థాట్స్లో ఉన్నారు? పాజిటివ్గా ఎందుకు తీసుకోవట్లేదా? మరింత విస్తరించబడుతుంది. ఇందాక జేడీ లక్ష్మీనారాయణ చెప్పినట్టుగా కన్సార్నియం లాంటిది ఏర్పడకపోయినా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ భారీగా వచ్చి మరింత విస్తరించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ డబల్ అవ్వదని ఎందుకు అనుకుంటున్నారు? ఒక 3 నిమిషాలు రజనీకాంత్ గారు చెప్పదలుచుకున్నాను ప్రజలకి అది అర్థమయ్యేటట్టు కూడా. అక్కడ అది ఒక కర్మాగారం కింద మేము భావించట్లేదండి. 1,00,000 మంది అక్కడ ఆధారపడిన వాళ్ళ జీవితాలు, కుటుంబాలు ఎగ్జాక్ట్లీ రేపు 2 లక్షల మందికి ప్రైవేటైజేషన్ ద్వారా రాదని ఎందుకు అనుకుంటున్నారు అని నేను చెప్తాను. మీకు ఇంతకు ముందు చెప్పాను, స్పష్టంగా చెప్పాను. హిందుస్థాన్ కూడా ఇలాగే నమ్మదగ్గంగా చెప్పి ఆ విజయ మాల్యా గారు తర్వాత వేదాంతాకి తీసుకెళ్లి అక్కడ ఉద్యోగస్తులు లేపేసి ఫ్యాక్టరీ మూసేశారు. ఎలాంటి పరిస్థితులను చూసాం. ఇలాంటిది ఒక విషయమే కాదండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. రెండో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వారు చెప్తున్నారు నష్టాలు వచ్చిందని. ఏదైతే ఇందిరాగాంధీ గారు ఆ రోజు తెలుసు, మనం పాకిస్తాన్ మీద యుద్ధం జరిగిన సందర్భంలో బర్మా షెల్ కంపెనీ మన ఇండియాకి, లేదంటే బ్రిటిష్ పెట్రోలియం కంపెనీలు మన ఇండియాకి మన పెట్రోల్ ఆపుతానంటే కదా జాతీయం చేసింది. అలాంటి భారత పెట్రోలియం కార్పొరేషన్ పేరు మార్చుకుని అలాంటి దాన్ని వాళ్ళ బ్రహ్మాండమైన లాభాలు వస్తుందని అమ్మేస్తున్నారు. LIC లాంటి మౌలిక సంస్థను అమ్మేస్తున్నారు. నష్టాలు వచ్చిందని అమ్మటానికని ఇలా వంకర మాటలు ఎందుకు చెప్తున్నారండి? నష్టాలు వచ్చిన అవన్నీ నష్టాల్లో ఉన్నాయా? ఏ ఒక్కదానికన్నా సరైన సమాధానం ఉందా? ఇవాళ కేవలం ఆదాని గారికి, అంబానీ గారికి, అండుకోకి లాభం చేస్తే తప్ప
ఈ ప్రాంత ఆకాంక్షల కోసం మాట్లాడుతున్నారా? ఒకటి. రెండో పాయింట్, ఎందుకు ప్రైవేటీకరణ తప్పని సార్ 50 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలా ఉండాలనుకోవటం కరెక్టేనా చలసాని గారు? నేను ఇంతకు ముందే చెప్పాను, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇంకోటి చెప్తున్నా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో అది భాగంగా ఉంది, దాన్ని వేరు చేశారు. ఇంకోటి కూడా చెప్తున్నా మీకు, ఇంతకు ముందు సరిగ్గా 98 నుంచి ఇవాళ వరకు 22 సంవత్సరాల కాలంలో దాదాపు 12 సంవత్సరాల కాలం ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది. నేను అడుగుతున్నాను, 2003-04లో బిఎఫ్ఆర్లకి సిక్ డిక్లేర్ అయ్యి బ్యాక్ వచ్చి మళ్ళీ ప్రాఫిట్ కూడా చేసిన సంస్థ ఇవాళ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ. ఇవాళ దానికి మేజర్ కంపెనీస్ కింద సబ్సిడరీ కింద 2 సబ్సిడరీ కింద 2 కంపెనీలు ఉన్నాయి. నేనేం కోరుతున్నానంటే ఇవాళ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వస్తారు, లక్ష్మణ్ గారు కూడా కరెక్ట్గా చెప్పారు, వాళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వస్తే వాళ్ళకి మేజర్ గనులు లేకుండా ఏం చేస్తారండి? ఖచ్చితంగా వాళ్ళు కూడా దీన్ని ఈ విధంగా చేయడానికి ప్రయత్నిస్తారు కదా. రేపొద్దున జరగబోయేది ఏంటి? ఒకటే దీనికి సమాధానం, ఒకటే పరిష్కారం ఏంటంటే ఖచ్చితంగా తెలుగు జాతి మొత్తం అందరూ కూడా ఏకమై దీన్ని ఆపుకుంటే తప్ప. రెండోది మనకి ఏదైతే క్లారిటీ, తెలుగు జాతి ఏకమై ఆపగలుగుతుందా? తెలుగు జాతి ఏకమై ఆపగలుగుతుందా? రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నారు, ఏమైనా ఆపగలిగారా? అమరావతిలో రైతులు ఉద్యమం చేస్తున్నారు, ఏమైనా ఆపగలిగారా? దాదాపుగా సొంత నిధులతో చేసిన ఫ్యాక్టరీ అండి అది. మొన్న ఇంకొక 4,000 కోట్ల రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు 2 కోట్ల యూనిట్లకి దాని సంస్థాపక సామర్థ్యం వాళ్ళ 0.69 73 లక్షల టన్నులకి వాళ్ళు నడుస్తూ ఉంది. ఇవాళ మళ్ళీ కొత్తగా వాళ్ళు ఏం చేస్తారు? కావాల్సిన గనులు ఇచ్చి చూడండి, ఇంకేం చేస్తారండి కొత్త వాళ్ళు వచ్చి? నేను ఒకటి అడుగుతున్నాను, 8 లక్షల కోట్ల రూపాయలు నిధులు రద్దు చేశారు. అంబానీ గారికి, చిన్న అంబానీ గారికి వాళ్ళకి 8 లక్షల కోట్లు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ 4 లక్షల కోట్లు ఇన్ఫ్యూజన్ చేస్తారు బ్యాంక్. దీనికి మైన్స్ ఇన్ఫ్యూజన్ చేసి చూడండి, అద్భుతాలు సృష్టిస్తుందండి. విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు, విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు పాలసీ ప్రకారం బిడ్ వేయాలి, స్టీల్ ప్లాంట్ అద్భుతమైన క్వాలిటీ గల ఫ్యాక్టరీ అండి. బిడ్ వేయాలి, బిడ్ వేసి మైన్ తెచ్చుకోండి, ఏదండి బిడ్ వేసి మైన్ తెచ్చుకోవాలి అని చెప్తున్నారు. ప్రభుత్వం ఇచ్చేది ఏంటి? కాంపిటేటివ్ మార్కెట్. రజనీకాంత్ గారు, అయోధ్యరామయ్య గారు, ఓఎండిసి పేరుతో ఒరిస్సాలో 361 కోట్లు పెట్టి ఇదే ప్రభుత్వం మైన్స్ కొనిపించింది. 12 సంవత్సరాలు అయింది. ఈ రోజు కేజీ ఐరన్ ఓర్ కూడా ఒరిస్సా నుంచి తేవడం చేత కాలేదు వాళ్ళకి. ఎందుకు ప్రభుత్వం సపోర్ట్ చేయదు? ఎందుకు డబ్బులు పెట్టుబడి పెట్టించింది? అక్కడ ₹2 వడ్డీకి తీసుకొచ్చి ఆడ పెట్టుబడి పెట్టించింది. ఇది తప్పుడు నిర్ణయం కాదా? అలాగే నష్టాలు అని చెప్పేసి పెద్దలు చెప్తా ఉన్నారు. నష్టాలు వస్తే గడిచిన 10 సంవత్సరాల్లో ₹1 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు ఇచ్చారా? మా మానాన్ని మమ్మల్ని బతకనివ్వండి, మమ్మల్ని ఇలా వదిలిపెడితే మళ్ళా సంవత్సరంలో లాభాలు తీసుకొచ్చి మేము చూపిస్తాం. మీరు నష్టాలు వస్తే మాకు రూపాయి ఇవ్వక్కర్లేదు. కానీ ఈ అసెట్ని కాపాడుకుంటూ మీకు ₹1,000 కోట్ల ట్యాక్సులు కడుతూ లక్షల మందికి ఉపాధిస్తూ వెళ్ళే కర్మాగారాన్ని మీకు నచ్చినటువంటి ఆదానికి అంబానీకి అమ్మడం కోసం ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాదని మీరు చెప్పగలరా? 2 లక్షల కోట్లు ఇచ్చి కొంటారు, బయర్స్ ఉన్నారు ఇవాళ ఎవరూ లేరు. విష్ణువర్ధన్ రెడ్డి 2 పాయింట్స్ మీరు క్లారిటీ ఇవ్వాల్సింది. ఈ దేశంలో ఒకటి విష్ణువర్ధన్ రెడ్డి ఒక విషయం చెప్పండి. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఎంపైర్ క్రియేట్ అయిందని జస్ట్ లైక్ దట్ మీరు ఎట్లా అమ్మేస్తారు? ఆ కార్మికుల స్వేదం, త్యాగ ఫలితం, వీటన్నిటినీ ఇంత సింపుల్ గా క్యాలిక్యులేట్ చేస్తారా? 50 సంవత్సరాల పాటు నిర్మించబడిన ఒక కర్మాగారాన్ని జస్ట్ లైక్ దట్ అట్లా అమ్మేస్తారా? మీరు కార్మికులకి ఇచ్చి చూడండి, లాభాలు తీసుకురాపోతే అప్పుడు అడగండి, అప్పుడు కావాలంటే ఏమైనా చేయండి. కార్మికులు దానికి రెడీ అంటున్నారు, దాన్ని ఎందుకు కన్విన్స్ కాలేరు? రజనీకాంత్ గారు భారత ప్రభుత్వం అంబానీకు ఆదానీకు ఏజెంట్లు కాదు. కొంతమంది ఏజెంట్లు చెప్తుంటారు కాబట్టి వాళ్ళకి ఆలోచనలు వస్తాయి. భారత ప్రభుత్వం ఎవరికి ఏజెంట్లు కాదు. అదే ఏజెంట్లు అయితే ఇదే కార్పొరేట్లు దేశంలో ప్రజల సొమ్ము ముంచితే మేము ఈరోజు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ఎగరేసుకున్నట్టుంది. మీరు ఒక్క నిమిషం, నేను మాట్లాడలేదు. రజనీకాంత్ గారు ఒక్క నిమిషం వినవనండి. ఉద్యోగ సంఘాలను లేదా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఒక్క నిమిషం వినండి అంటున్నా, మీరు వినండి అంటున్నా, మీరు వినరా అంటున్నా, మీరు వింటే కదా అంటున్నా, మీరు వింటే కదా. రాజకీయ నాయకుల కంటే ఎక్కువ ఉపన్యాసాలు చెప్తే నేనేం చేస్తా? వినండి.
మేము ఉద్యోగ మీరు సంఘాల రాజకీయ పట్ల నాయకులు మాకు మాట్లాడుతున్నారు, మీరు సానుభూతి రాజకీయాలు ఉంది. నేను రాజకీయాలు ఉద్యమాల పట్ల మాట్లాడుతున్నాను. మాకు ఈ ప్లాంట్లో సానుభూతి ఉన్నటువంటి ఉంది. కష్టం మీరు వినండి మాట్లాడుతున్నాను. అంటున్నాం, మేము రాజకీయ నాయకులే మేము మీరు ఒక రాజకీయ పార్టీ మీకు ఆదాని అంబానీ మీకెందుకు గుర్తొస్తున్నాడు? మాకేం సంబంధం ఆదాని అంబానీ తోటి? మీరు ఎందుకు ఆదాని అంబానీ భజన చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ లో పోయి బొకేలు పంచాడు కదా. ఆదానీలు అంబానీలు బొకేట్లు పంచారు కదా, వాళ్ళు అడగండి. ఆదాని అంబానీ మాకు సంబంధం లేదు. వినండి అయోధ్య గారు, మీరు వినండి, మీరు రాజకీయాల్లోకి రండి, నాకేం అభ్యంతరం లేదు. మీరు అయోధ్య గారు రాజకీయాల్లోకి వచ్చి విమర్శించుకోండి. మీరు వినండి అంటున్నా, మీరు వినండి. మీరు అట్లా మీరు ఉద్యోగ సంఘాలు లేతగా మాట్లాడడం లేదు. మీరు ఏదో భారత ప్రభుత్వానికి సంబంధించి ఏదో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరో ఏజెంట్ గా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడతాం నేర్చుకోండి. ఫస్ట్ ఉద్యోగ సంఘాల పట్ల మీరు వినండి అంటున్నా. ఏజెంట్ అంటే భుజాలు తలుచుకుంటున్నారు మీరు. ఇక్కడ ఎవరైనా సరే మీ భారతీయ జనతా పార్టీ కోసం మాట్లాడుతూ ఉన్నారు, సంతోషం. భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతోంది? ఒక నిమిషం వినండి. భారతీయ జనతా పార్టీకి మీరు వినండి అండి. మీరు ఒక్కరే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు లేనట్టు, మీకు ఎవరికే చిత్తశుద్ధి ఉన్నట్టు, మాకెవరికే లేనట్టు మీరు విశాఖపట్నంలో టీవీల ముందు ఉపన్యాసాలు చెప్పారు. ఫైనాన్స్ మినిస్టర్ మీకు మాకున్న తేడా అదే. మీకు మాకున్న తేడా వింటున్నా. మేము పనిచేస్తాం, మీరు ఉపన్యాసాలు చెప్తారు. మేము పనిచేస్తాం మాట్లాడుతున్నాం. రిప్రజెంటేటివ్ మీరు టీవీలో కూర్చొనైనా సంతకాలు పెట్టి ఆపుతామా? మీరు 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 ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు బీజేపీ తిట్టాలంటే తిట్టుకోండి, మీరు పరిశ్రమకు ద్రోహం చేయాలంటే చేసుకోండి. మీరు వినండి అంటున్నా. మీరు ఉద్యోగ సంఘాల నేతగా మాకు మీ పట్ల గౌరవం ఉంది, మీ ఉద్యమం పట్ల చిత్తశుద్ధి ఉంది. మేము ఆంధ్రులుగా విశాఖలో ఉక్కు పరిశ్రమ ఉండాలని కోరుకుంటున్నాము. నేను మాట్లాడుతున్నటువంటి అంశంలో నేను ఎవరి మాట్లాడాను? ఆంధ్రప్రదేశ్లో ఈరోజు విశాఖ ఉక్కు కూడా ద్రోహం చేస్తున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినా మీకెందుకు ఆ విషయం ఉండను? నేను మిమ్మల్ని మాట్లాడలేదు కదా. రజనీకాంత్ గారు ఫైనల్ ఒక విషయం చెప్తాను. రజనీకాంత్ గారు ఫైనల్గా ఒక విషయం చెప్తాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకున్న ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో, విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన విషయంలో మేము బీజేపీగా 100% భారత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము. ఇంకోటి చెప్తున్నారు, 40,000 కోట్లు కమ్ముతున్నారు, 30,000 కోట్లు కమ్ముతున్నారంటే మేము చంద్రబాబు నాయుడు గారు కాదు. 40,000 కోట్లను నిజాం సుగర్స్ను 40 కోట్లకు అమ్మే ఈరోజు విశాఖపట్నంలో దొంగ ఉద్యమం చేస్తున్న తెలుగుదేశం పార్టీ కాదు, చెప్పండి ఆపుతామని చెప్పండి. అదే వాస్తవం అయితే ఎయిర్ ఇండియా ఉంది, ఎయిర్ ఇండియా ఉంది. రజనీకాంత్ గారు, ఎయిర్ ఇండియా ఈరోజు అమ్మకానికి పెట్టారు మార్కెట్లో. ఎన్ని రోజుల నుంచి మార్కెట్లో పెట్టారు ఎయిర్ ఇండియాను? ఎయిర్ ఇండియాను ఎవరు కొనట్లేదు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, విశాఖ ఉక్కు పరిశ్రమ సంబంధించిన విషయంలో, ప్రయోజనాల విషయంలో, ఆంధ్రుల యొక్క సంబంధించిన విషయంలో మాకు రెండో అభిప్రాయం లేదు. విశాఖ ఉక్కు పరిశ్రమ భారతీయ జనతా పార్టీగా మేము ఏమి చేయాలో సోమవీర్రాజు గారి నేతృత్వంలో ఢిల్లీకి వెళ్తున్నాం. ఖచ్చితంగా భారత ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. లక్ష్మీనారాయణ గారు, మీరు ఇందాక ప్రపోజల్ చెప్పారు. సరే, ఆ ప్రపోజల్ దశ దాటిపోయిందని అనుకున్నా. మీరేమంటారు? దశ దాటిపోయింది అనుకుంటున్నారా? ఈ కార్మికులు కానీ లేకపోతే ఎవరైతే ఆందోళన చెందుతున్నారో వాళ్ళకి వయా మీడియాగా సొల్యూషన్ ఏమన్నా ఉండే అవకాశం కనిపిస్తూ ఉందా? పూర్తి స్థాయిలో డిస్ఇన్వెస్ట్మెంట్ కాకపోయినా పార్షియల్గా ఆపటానికి అవకాశాలు ఏమైనా స్కోప్ కనిపిస్తూ ఉందా? ఉందండి. అందరూ కలిసి వెళ్ళగలిగితే ఇదేమి ఇంకా డెసిషన్ తీసుకోలేదు. మనం ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ కానీ ఇవి ఇవ్వగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మీకు యాక్చువల్ గా ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కూడా కడపలో ఏదైతే స్టీల్ ప్లాంట్ పెట్టాలో అది సెయిల్ వాళ్ళు స్టడీ చేసి ఇవ్వాలని చెప్పారు. కానీ సెయిల్ వాళ్ళు దాని గురించి ఇవ్వలేదు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి సిద్ధమైంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు అనంతపూర్లో ఉన్న మైన్స్. కాబట్టి స్టీల్ ప్లాంట్ కు ప్రధానంగా కావాల్సింది మైన్స్. అదొక పాయింట్ మనం కనుక సాల్వ్ చేయగలిగితే RINL అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ చేయకుండా దాని ప్రాఫిట్ లో తీసుకెళ్లే అవకాశం ఉంది. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు రాయ్బెర్రీలో మీరు చూసుకుంటే రైల్వే వీల్ ఫ్యాక్టరీ ఉంది. ఆ రైల్వే వీల్ ఫ్యాక్టరీ యాక్చువల్ గా మనకి ఇక్కడ రావాల్సింది కానీ అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది, రాయ్బెర్రీ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి అప్పుడు ప్రభుత్వాన్ని. కానీ దానికి కావాల్సిన బ్లూమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచే వెళ్తాయి. రేపు గనుక ఈ ప్రైవేటీకరణ జరిగిన తర్వాత అది సరిగ్గా జరగకుంటే దీంతో పాటు అక్కడ ఉన్న రైల్వే వీల్ ఫ్యాక్టరీ, దాని తర్వాత రైల్వేస్ ఇవి కూడా నష్టాల్లోకి వెళ్తాయి. కాబట్టి ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఒక సమిష్టిగా అందరం కలిసి ఒక ప్రపోజల్ తీసుకువెళ్ళి
ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ గనక ప్రభుత్వానికి ఇవ్వగలిగితే సమయమే మించిపోలేదు, పరిస్థితి చేతులు దాటిపోలేదు, మనం దీన్ని సాధించవచ్చని నేను అంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్ర చర్చలో పాల్గొన్నందుకు. ఆంధ్రుల హక్కు విశాఖ స్టీల్ ప్లాంట్, ఆ హక్కు కోసం బీజేపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించిన నాయకులు తక్షణం ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిద్దాం. అది ఫ్రూట్ఫుల్ అయ్యి ఆంధ్రుల హక్కుగా స్టీల్ ప్లాంట్ మిగిలిపోవాలని చెప్పి కోరుకుందాం. చూస్తున్నామండి TV9.